ఫ్రెండ్స్, అంజన్ కుమార్ సార్ అండ్ గంగారపు మల్లేశం అనే నేను ఇప్పుడు కొత్తకొండ గ్రామంలోని వీరభద్రస్వామి టెంపుల్ను దర్శించుకోవడానికి ఈ వర్షంలో ఇలా ఇద్దరం రెయిన్ కోట్ పెట్టుకొని మరి మీకోసం వెళ్తున్నాము. ఆ వీరభద్రస్వామి మహిమ ఎలాంటిది, ఆ కొత్తకొండ చరిత్ర ఎలాంటిది, ఇక్కడ ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగకు ఒక నెల రోజులు అక్కడ అద్భుతంగా జాతర జరుగుతుంది. ఆ చుట్టుపక్కల 4 రాష్ట్రాల నుండి ప్రజలు అక్కడికి తండోపతండాలుగా వచ్చి ఒక నెల రోజులు అద్భుతంగా అక్కడ జాతరలో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు హుస్నాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామం నుండి హన్మకొండ జిల్లా ఆ కొత్తకొండ గ్రామం భీమదేవరపల్లి మండలంకు వెళ్ళబోతున్నాము. ఓకే, అందరూ వీక్షించండి. ఇంత వర్షంలో కూడా ఆ వ్యూ అంతా మీకు చూపిద్దామని మేము ఇద్దరం కూడా ఈరోజు హాలిడే కాబట్టి ఇద్దరు కలిసి బయలుదేరాం. సో మధ్యలోనే ఇక్కడ వర్షం అనేటువంటి స్టార్ట్ అయింది. సో వర్షానికి కూడా మేము ఇక్కడ ఆగకుండా కోట్స్ వేసుకొని మరి మేము ఆ వ్యూ అందరికీ మీకు చూపించడానికి వెళ్తున్నాం. సో తప్పకుండా వీక్షిస్తారని మేము ఆశిస్తున్నాం. మాజీ సర్పంచ్ గారు, ఇప్పుడు కొత్తకొండ చరిత్ర గురించి మీకేమైనా ఐడియా ఉందా? కొత్తకొండ అంటే పూర్వం ఏమంటారంటే దేవుడు పైన ఉండే అంట. ఇది కొండపైన ఉంటే మన ఈ మడికొండ వాళ్ళు నారాయణగిరి వాళ్ళు కట్టెలకు వచ్చేది. ఇది కుమ్మరు. ఇది అప్పుడు ఆ రోజులలో కట్టెలు కుండలు గారేసేది ఆ కట్టెలకు. అయితే కట్టెలకు వస్తే వాళ్ళు పొద్దున్న కనుక కట్టెలు కొడతా అంటే ఎడ్లు బండి కింద ఇడిచిపెట్టారు. ఆ ఎడ్ల బండను దేవుడు మాయం చేసాడు. మాయం చేసిన తర్వాత వాళ్ళు అక్కడనే పడుకున్నారు. రాత్రి కళలో వచ్చి నన్ను కిందికి దింపాలి, నన్ను దింపితే మీ ఎడ్లు దేవుడు అన్నాడు. అన్న తర్వాత వాళ్ళు ఆయనతో ఒక గుమ్మి తీసుకొచ్చి, అంటే వెనకట గుమ్ములు అనేది చూసారో వడ్లు వేసిన ఆ గుమ్మి తీసుకొచ్చి దాని నిండా మన కాటన్ పెట్టి పత్తి పెట్టి దాంట్లో దేవుణ్ణి పెట్టి అక్కడ నుంచి కిందికి వారేస్తే దేవుడు ఒకటే కళలు ఏమన్నాడట, నేను ఎక్కడ పోయి నిలబడతానో అక్కడనే నా టెంపుల్ కట్టాలి అని అన్నాడని చరిత్ర పూర్వీకులు చెప్పేది. అయితే అక్కడ నుంచి బొర్రేస్తా అంటే దేవుని ఒక కాలు కూడా ఎడమ కాలు వస్తా అంటే విరిగిపోయిందంట. విరిగిపోతే దాన్ని అతుకుపెట్టి ఇప్పటికీ అట్నే ఉన్నది. ఇక దాన్ని తీసుకొచ్చి అడగట్టేది అనేది పూర్వీకులు చెప్పిన మాట. అది మనకు తెలిసింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. వెల్కమ్ టు కృతి స్టూడియోస్. నేను మీ గంగారపు మల్లేశం. మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ అనే గ్రామంలో శ్రీ వీరభద్రస్వామి టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ శ్రీ వీరభద్రస్వామి టెంపుల్ యొక్క ముఖద్వారము ఇది. ఈ ముఖద్వారానికి ఎదురుగానే నందీశ్వరుని విగ్రహం ఉంది. ఏ భక్తులైనా భారతదేశంలోని 4 రాష్ట్రాల నుండి ప్రతి సంవత్సరము జనవరి మాసంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ నెల రోజులు అద్భుతంగా జాతర జరుగుతుంది. ఏ భక్తులైనా ఇక్కడికి వచ్చి నందీశ్వరునికి దండం పెట్టుకొని అక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి ఆ కోనేరులో స్నానం ఆచరించి ఆ కోనేరు తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ ముఖద్వారం ద్వారా దేవుని దర్శించుకుంటారు. పరమశివుని మరో రూపమైన శ్రీ వీరభద్రస్వామి దేవస్థానము ఆవరణలో ఉండేటువంటి ఈ కోనేరును ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది కోనేరు అని ఇక్కడ రాసి ఉంది. 2004వ సంవత్సరంలో ఈ కోనేరును శిలాఫలకము ఇక్కడ చేయడం జరిగింది. వీరభద్రస్వామి ఆవరణలో ఉన్న
కోనేరులోకి ఇప్పుడు మనం రావడం జరిగింది. ఈ కోనేరు మధ్యలో మనకు 50% వాటర్ ఉన్నాయి. ఇక్కడ భక్తులు స్నానం చేస్తున్నారు. ఇక్కడ కోనేరు మధ్యలో శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ శివుని విగ్రహము ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి చూడండి వ్యూయర్స్. కోనేరు నుండి మనము దేవస్థానము ముఖద్వారం ద్వారా దేవుని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. కళ్యాణకట్ట అనే ప్రదేశానికి ఇప్పుడు మనం రావడం జరిగింది. ప్రతి సంవత్సరము ఇక్కడ ఈ కళ్యాణకట్ట మధ్యలో హోమాలు నిర్వహిస్తారు. ఇదే హోమం జరిగే ప్రదేశము. పవిత్రమైన యజ్ఞాలు, హోమాలు ఈ ప్రదేశంలోనే చేస్తారు. కోనేరులో స్నానం ఆచరించి వీరభద్రస్వామి దేవస్థానం యొక్క ముఖద్వారానికి వచ్చాము. ఇక్కడ ప్రధాన ముఖద్వారం ద్వారా వీరభద్రస్వామిని దర్శించుకోవడానికి ఇక్కడ నుండి వెళ్ళడం జరుగుతుంది. దేవాలయంలో అర్చనలు, మొక్కుబడులు ఇక్కడనే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక కొటేషన్ ఉన్నది, ఒకసారి చదువుదాం మనం. భగవంతుడికి సేవ మరియు భక్తుడికి సేవ అంటే మానవ సేవే మాధవ సేవ అనే కొటేషన్ అందరికీ తెలుసు. ఇక్కడ టికెట్ కౌంటర్ వాళ్ళు ఎంత అద్భుతంగా ఈ కొటేషన్ను ఇక్కడ రాయించడం జరిగింది. ఒకసారి చూడండి. భగవంతుడికి సేవ మరియు భక్తుడికి సేవ అంటే ఈ వీరభద్రస్వామి గారిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వస్తారు కాబట్టి ఈ టికెట్ కౌంటర్ వారు భగవంతుడికి సేవ చేస్తారు మరియు భగవంతుని కోసం వచ్చే భక్తులకు కూడా సేవ చేస్తారు. అలాగే శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు 21వ తారీఖు 10వ నెల 2023 సంవత్సరం నుండి టికెట్ ధరలు ఈ విధంగా నిర్వహించడం జరిగింది. ఓం శ్రీ వీరభద్రాయ నమః. వీరభద్రస్వామి గారి గుడిలోకి మనం వెళ్తున్నాము. ఇది వీరభద్రస్వామి గుడిలోకి ప్రవేశ ద్వారం ద్వారా ఈ విధంగా వెళ్ళవచ్చు. ఇక్కడ భక్తులు వీరభద్రస్వామి గారి దర్శనం కోసము ఇక్కడికి రావడం జరిగింది. ఇదే ఎంట్రన్స్. శ్రీ వీరభద్రస్వామి గారి విగ్రహాన్ని మీరు ఇక్కడ వీక్షించవచ్చు. స్వామి గారిని దర్శించుకోవడానికి చాలా గ్రామాల నుండి, సుదూర ప్రాంతం నుండి భక్తులు రావడం జరిగింది. కోరికలు తీరడానికి భక్తులు ఈ విధంగా ముడుపులు చెల్లిస్తారు. హిందూ బంధువులందరికీ మనవి చేయనిది ఏమనగా ఇక్కడ అద్భుతమైన కొటేషన్ రాయడం జరిగింది. భక్తులకు మనవి. ఒకసారి చదువుదాం మనం అందరము. మరి ఏంటో మనవి. ఆడవారైనా మగవారైనా దేవాలయంలోకి వచ్చేవారు తప్పనిసరిగా నుదుటిన కుంకుమ ధరించి సాంప్రదాయ దుస్తులతో రావలేను, లేనిచో దేవాలయంలోకి అనుమతి లేదు. చూడండి మన సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా కట్టుబడినట్టు చాలా అద్భుతంగా ఉన్నది. నెక్స్ట్ ఇంకొక కొటేషన్ కూడా ఇచ్చారు మహిళల కోసం. మహిళలు గాజులు లేకుండా జుట్టు విరగోసుకొని వస్తే ఆలయంలోకి ప్రవేశం లేదని అద్భుతమైన కొటేషన్ ఎంత చాలా బాగా రాయించారో చూడండి. మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఆడవారైనా మగవారైనా తప్పనిసరిగా నుదుటిన కుంకుమ పెట్టుకోవాలి. సాంప్రదాయ వస్తువులతో మాత్రమే, సాంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే ఇక్కడ ఆలయంలోకి ప్రవేశించాలి. మరి గాజులు లేకుండా ఆడవాళ్ళు ఈ ఆలయంలోకి ప్రవేశించరాదు. అదేవిధంగా వెంట్రుకలు ఇలా విరబోసుకొని కూడా రావద్దని మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఇక్కడ అద్భుతమైన మనవి అనేటువంటి భక్తులకు రాయించడం జరిగింది. శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ఆవరణలోనే శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కూడా ఉందండి. ఆంజనేయ స్వామి గారిని
మనము దర్శించుకోవచ్చు. అదేవిధంగా ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం కూడా ఉంది. శ్రీ లక్ష్మీ గణపతి గారి విగ్రహాన్ని మనం ఇక్కడ చూడవచ్చును. శ్రీ నాగేంద్ర స్వామి వారి ఆలయం ఇది. నాగేంద్ర స్వామి వారిని దర్శించుకోవచ్చును. శ్రీ వీరభద్రస్వామి దేవాలయ ప్రాంగణంలోనే రుద్రాక్ష వృక్షమును మనం చూడవచ్చును. ఈ రుద్రాక్ష వృక్షమే మహావృక్షమైనది. అరుదుగా కనిపించేటువంటి ఈ రుద్రాక్ష వృక్షాన్ని అందరూ దర్శించుకోవచ్చును. ఇలా రుద్రాక్ష మాలలు కూడా వేయడం జరిగింది భక్తులు. శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయ ప్రాంగణంలోనే శ్రీ శివ పంచాయతనము ఆలయం కూడా ఉంది. ఆ ఆలయంలోని విగ్రహాలను మనం వీక్షించవచ్చును. శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలోన ఈ గండద్వీపము ఉంది. ఈ గండద్వీపాన్ని మీరు వీక్షించవచ్చును. ఇది నిరంతరము వెలుగుతూనే ఉంటుంది గండద్వీపం. ఆంజనేయ స్వామి మాల, అయ్యప్ప గారి మాల, శ్రీ దుర్గామాత మాల ఏ విధంగా వేసుకుంటారో శ్రీ వీరభద్రస్వామి గారి మాల ఈ విధంగా భక్తులు ధరిస్తారు. నియమ నిబంధనలతో కట్టుబడులతో పవిత్రంగా 21 రోజులు, 41 రోజులు మరియు నెల, సంవత్సరం కూడా ధరిస్తారు. వారి పరిస్థితులను బట్టి కోరిన కోరికలు తీర్చుకోవడానికి మరియు ఒక మంచి సంస్కృతి సాంప్రదాయాలు, ఒక మంచి జీవన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి భక్తులు ఈ విధంగా మాలధారణ కూడా చేయడం జరుగుతుంది. వీరభద్రస్వామి మాలధారణ వివరణల ఏ విధంగా ఉంటుందో, నియమ నిబంధనలు నిష్ఠూరంగా ఏ విధంగా మాలధారణ చేస్తారో ఇప్పుడు భక్తుల ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు. ఓకే, మీ పేరు చెప్పండి. స్వామి, నా పేరు సాయి కృష్ణ. మాది కొత్తకొండ గ్రామం, ఇదే ఊరు. వీరభద్రస్వామి మాల ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో 27 రోజులు ఉంటుంది మాల. మనము కోరుకున్న కోరికలు తీరితే, అలాగే కోరుకొని మనము ఖచ్చితంగా మేము కోరుకున్నవి నెరవేరితే చేస్తామని చెప్పేసి అనడము, మనం అనుకున్న దాన్ని బట్టి ఖచ్చితంగా ఈ మాల ధారణ చేసుకోవచ్చు. ప్రశాంతతకి మారు పేరు ఈ వీరభద్రుడి మాల. పురాణాల ప్రకారము వీరభద్ర స్వామి చేత లింగాధారణ హనుమంతుడు ముందుగా ధరించాడు ఈ మాలను. అదే పురాణాల నుండి ఉన్నదాన్ని బట్టి మేము కూడా ఇక్కడ గత 20 సంవత్సరాల నుండి ఈ కొత్తకొండ గ్రామంలో వీరభద్ర స్వామి నక్షత్ర దీక్షలు వేసుకుంటున్నాము. మేము కోరిన కోరికలు కానీ మేము అనుకున్న పనులు అన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఆ నమ్మకంతో ప్రతి సంవత్సరము వీరభద్ర స్వామి మాలధారణ వేసుకోవడం జరుగుతున్నది. అలాగే మనము ఏ మొక్కులు మొక్కుకున్నా కూడా మనము ఖచ్చితంగా వీరభద్ర స్వామికి కోరమిసములు చాలా ఇష్టము. అలాగే గుమ్మడికాయ ప్రీతికరము వీరభద్ర స్వామి వారికి. మనము మొక్కిన మొక్కులు తీర్చుకోవడానికి కోరమిసములు మరియు గుమ్మడికాయలు కూడా వీరభద్ర స్వామికి అర్పించడం జరుగుతుంది. వీరభద్ర స్వామి పక్కనే భద్రకాళి మాత అమ్మవారు ఉంటారు. అమ్మవారికి కుంకుమార్చనలు, ఒడిబియ్యం పోయడం జరుగుతుంది నిత్యము. ప్రతి ఒక్కరు కూడా
వీరభద్ర స్వామి నక్షత్ర దీక్ష అనేది తీసుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. ఇప్పుడు మనము నవగ్రహ దేవాలయంలో ఉన్నాము. ఇవి నవగ్రహాలను మీరు వీక్షించవచ్చును. శ్రీ వీరభద్ర స్వామి గారి విగ్రహాన్ని మీరు వీక్షించే అద్భుతమైన అవకాశం మీకు రావడం జరిగింది. ఇక్కడ కూరబీసాలను ఏ విధంగా భక్తులు సమర్పిస్తున్నారు మీరు చూడొచ్చు. వీరభద్ర స్వామి గారి ఆలయ గర్భగుడిలో ఉన్నాము. భద్రకాళి అమ్మవారి గారి ఆలయ గర్భగుడిలో ఇప్పుడు మనం ఉన్నాము. వీరభద్ర స్వామి గారి ఆలయం పక్కనే ఈ భద్రకాళి అమ్మవారి గారి ఆలయాన్ని మీరు వీక్షించవచ్చును. అమ్మవారు ఎంత అద్భుతంగా ఎంత దివ్య తేజంగా ఉన్నారో వీక్షించే అదృష్టము ఈ కృపి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు కలిగింది. స్వామి దేవాలయంకు కుడివైపున శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి గారి ఆలయము, శివలింగము ఉంది కాబట్టి ఈ శివలింగాన్ని కూడా మీరు వీక్షించవచ్చును. అలా కోడె మొక్కులు కూడా తీర్చుకుంటారు. ఇక్కడ కట్టినటువంటి కోడెను మీరు వీక్షించవచ్చును. భక్తులు ఎవరైనా ఈ విధంగా ఆ కోడెలను ఇక్కడ కట్టి వాళ్ళ మొక్కులను తీర్చుకోవచ్చును. ఆలయం తూర్పున ఉన్న మహానందిని మనం చూసాము. ఇప్పుడు ఉత్తరాన ఉన్న మరొక నందిని వీక్షించవచ్చును. ఫ్రెండ్స్, ఆలయాన్ని దర్శించుకున్నారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.